టీ20 వరల్డ్ కప్లో భారత్ హ్యాట్రిక్ విజయం అందుకుంది. ఆతిథ్య అమెరికాపై 7 వికెట్ల తేడాతో గెలిచి సూపర్ 8 బెర్త్ ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్లో తక్కువ స్కోర్కే పరిమితమైన అమెరికా చివరి వరకు గట్టి పోటీ ఇచ్చి ఆకట్టుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. భారత్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా అమెరికా మాత్రం 2 మార్పులు చేసింది. మరోసారి పిచ్ బౌలింగ్కే అనుకూలించిన వేళ భారత బౌలర్లు అదరగొట్టారు. అమెరికాను 20 ఓవర్స్లో 8 వికెట్లు కోల్పోయి కేవలం 110 పరుగులకే కట్టడి చేశారు. అమెరికా బ్యాటర్స్లో నితీష్ కుమార్ 27, టేలర్ 24 పరుగులతో రాణించారు. భారత బౌలర్స్లో హర్షదీప్ సింగ్ 4 వికెట్లతో చెలరేగగా పాండ్యా 2, అక్షర్ పటేల్ 1 వికెట్ సాధించారు. టార్గెట్ చిన్నదే అయినా పిచ్ బ్యాటింగ్కు అనుకూలించకపోవడంతో ఆరంభంలోనే భారత్ వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లోనే నేత్రవల్కర్ బౌలింగ్లో విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. కెప్టెన్ రోహిత్ శర్మను 3 రన్స్ అవుట్ చేయడంతో భారత్ కష్టాల్లో పడింది. సూర్యకుమార్ యాదవ్తో కలిసి వికెట్ కీపర్ రిషబ్ పంత్ నిలకడగా ఆడే ప్రయత్నం చేశాడు. 18 పరుగులు చేసిన రిషబ్ పంత్ ఆలీఖాన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో శివన్ దుబే కీలక భాగ్యస్వామ్యం నెలకొల్పాడు. పిచ్చు పరిస్థితిని అర్థం చేసుకుని సింగిల్స్ తీస్తూ సూర్యకుమార్ యాదవ్ చక్కని సపోర్ట్ ఇచ్చాడు. అటు సూర్యకుమార్ తనదైన షాట్స్తో అలరించాడు. పిచ్ స్వభావానికి తగ్గట్లు భారీ షాట్లు కొట్టకుండా స్ట్రైక్ రొటేట్ చేయడంతో టార్గెట్ కరుగుతూ వచ్చింది. సూర్య, దుబే కీలక పార్ట్నర్షిప్తో టీమిండియా మరో 10 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది. సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ చేయగా శివన్ దుబే 31 రన్స్తో నాటౌట్గా నిలిచాడు. ఆడిన 3 మ్యాచెస్లో గెలిచిన రోహిత్ సేన సూపర్ 8కు దూసుకెళ్లింది. ఇక ఐసీసీ టీ20 ర్యాంక్స్లో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానాన్ని నిలుపుకుని సత్తా చాటాడు. 837 పాయింట్లతో సూర్య టాప్ లేవాడు. టీ20లో విధ్వంసాన్ని క్రియేట్ చేసే సూర్య మరోసారి వరల్డ్ నెంబర్ బ్యాట్స్మెన్ గా నిలిచాడు. మరో భారత ఆటగాడు యశస్వి జైస్వాల్ 700 పాయింట్స్తో 6వ స్థానంలో ఉన్నాడు. ఇక టీ20 ర్యాంకింగ్స్ లో టీమిండియా అగ్రస్థానంలోనే కొనసాగింది. 12,975 పాయింట్లతో భారత జట్టు అగ్రస్థానంలో ఉండగా 9,043 పాయింట్లతో ఆస్ట్రేలియా 2వ స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఐర్లాండ్, వెస్టిండీస్ ఉన్నాయి. వరుస పరాజయాలతో సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ పాయింట్ల పట్టికలో దిగజారి 7వ స్థానానికి పడిపోయింది. ఇక 2007లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా ఈసారి కప్పు కొట్టాలని చూస్తుంది. మరి రోహిత్ సారథ్యంలో రెండవసారి టీ20 వరల్డ్ కప్ ని అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.